సింగపూర్ లో జురాంగ్ లో తెలిసిన వాళ్ళ ఇంట్లో సైంటిఫిక్ వాస్తు చూస్తున్నాను. దాంట్లో పిల్లలు ఆడుకునేటువంటి దీంట్లో నెగిటివ్ వస్తుంది. ఏ నెగిటివ్ ఒకసారి చూద్దాం. దేంట్లో ఉందో వన్ బై వన్ ఏంటంటే ఇక్కడ పెట్టింది వన్ బై వన్ ఇందులో ప్రాబ్లమ్స్ ఇప్పుడు దీంట్లో ఇక్కడ చూసినట్టయితే ఇది ప్రాబ్లం లేదు. ఇప్పుడు అలా చూస్తుంది ఇది 100% ఇది ప్రాబ్లం. అవే తీయడంతో ఓకే ఇక్కడ పెట్టేస్తున్నాను. నెగిటివ్ చూపిస్తుంది. కాబట్టి పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళ యొక్క బాడీ కూడా సెన్సిటివ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఉంటే వాళ్ళకి హెల్త్ విషయంలో కూడా డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులు కూడా చెక్ చేసిన అవసరం ఈరోజు వస్తుంది కనుక ఇది జాగ్రత్త పడాలి. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, పిల్లలకి జ్వరం వస్తుంది, లేకపోతే ఇంకా హెడేక్ వస్తుంది, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేటటువంటి విషయంలో చూస్తే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల అలాంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. చూసుకుంటే ఈ డైరెక్షన్ చూపిస్తుంది, ఎటు వెళ్ళినా చూపిస్తుంది, ఇటు వెళ్ళినా అలాగే చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం రిమూవ్ చేసుకోవాలి. వన్ టైం చెక్ చేసుకోవాలి చాలు. మళ్ళీ మళ్ళీ ఆట వస్తువులు తీసుకొచ్చి ఇంకా పాడేస్తుంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది తెలియదు. ఇలాంటి పిల్లల మీద కాకుండా పెద్దవాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఆడుకునే వస్తువులో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఇందాక ఐడెంటిఫై చేశాం కదా. ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఐడెంటిఫై చేస్తే హెల్త్ సంబంధించిన అన్ని చెక్ చేశాను. హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇందులో ఏం లేవు. ఇప్పుడు ఇందులో వీరు జాబ్ చేసుకుంటారు కాబట్టి జాబ్ ప్రాబ్లం అనే నెగిటివ్ పెట్టి చూస్తున్నాను. జాబ్ ప్రాబ్లం అనేది ఇందులో లేదు. ఈ జాబ్ ప్రాబ్లం శాంపుల్ పెట్టాను, దీంట్లో జాబ్ ప్రాబ్లం లేదు. అలాగే ప్రాపర్టీ బ్లాక్ అని పెట్టాను ఇందాక, మళ్ళీ కూడా పెడుతున్నాను వీడియో గురించి. ప్రాపర్టీ బ్లాక్ అనేటటువంటి నెగిటివ్ ఏజ్ పెడితే ఇక్కడ చూపిస్తుంది ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాపర్టీ బ్లాక్ అనేది ఈ నెగిటివ్ ఏజ్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది ఒకసారి చూద్దాం. దానికి ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది. అంటే ఇంత సుమారు ఒక 4 meters చుట్టుకొలత దాని యొక్క రేడియేషన్స్, నెగిటివ్ రేడియేషన్స్ వలన మనకున్నటువంటి ప్రాపర్టీస్ ఏదో ఒక డిస్టర్బెన్స్ కావడము, సమస్య రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రతిదీ గమనించాలి. ఇలాంటి వాటికి సైంటిఫిక్ వాస్తులో రెమెడీస్, అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి. కాబట్టి చాలా చక్కగా పరిహారం చేసుకోవచ్చు. అది దాని రేడియేషన్స్ అంతా ఎక్స్పర్ట్ అయింది. 100% చూపించాలంటే అక్కడికి వెళ్తే 100% ఓపెన్ అవుతుంది. ఇక్కడ 100%